మొన్న వచ్చిండు మధ్యాహ్నం మతి మరుపు మతి స్థిమితం లేని మంత్రి 4 సార్లు చెప్పుకోవడానికి సిగ్గుండాలా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలియాస్ పిశంకడు నిజామాబాద్ జిల్లాకు వచ్చి దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ మీద పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నాడు. 73,000 మంది ఓట్లేసి గెలిపించిన ప్రజాస్వామ్యంగా గెలిపించిన శాసనసభను కాదని నియోజకవర్గం అంతా 2 సార్లు ఉంచినోని 2 సార్లు అసహించుకున్నోని 2 సార్లు తిరస్కరించినోని ఈ పిశంకడు ఎమ్మెల్యేని పరిచయం చేస్తాడా? ఎవడెవరా నువ్వు? నీ డబ్బుంటే నీ దగ్గర పెట్టుకో, మడిచిపెట్టుకో కొడక. దమ్ముంటే మడిచిపెట్టుకో. నీ డబ్బు నీ అహంకారం. కోమటిరెడ్డి అవుట్లో బతికిపోయిన కొడక. కోమటిరెడ్డి కుటుంబమే కాకపోతే నీ సంగతి తేల్చేవారు నిజామాబాద్లో. అదేంటి కోమటిరెడ్డికి ఎందుకు భయపడుతున్నారు మరి? వాడేవాడండి కోమటిరెడ్డి? ఆయన కాబట్టి బతికిపోయిన కోమటిరెడ్డి కుటుంబంగా గవర్వం ఉంది. చుట్టారికం ఉందా? అది తర్వాతనండి. ఏమంటాడు ఇతను? నిజామాబాద్కి వచ్చి కలెక్టర్కు ఆర్మూర్ ఎమ్మెల్యేని ఓడిపోయిన పరిచయం చేస్తాడా? గవర్నర్ ముంగట ఏవైతే ప్రమాణం చేసినావో రాజ్యాంగ విలువల మీద నమ్మకం ఉందా ఈ పిశంకడికి? తాగితే మధ్యాహ్నం తాగేటోడికి మంత్రి పదవి ఇస్తాడు ఈ రేవంత్ రెడ్డి కూడా. మధ్యాహ్నం తాగి మతి స్థిమితం తప్పినోడు కలెక్టర్తో ఎట్లా పడితే అవన్నీ వీడియో విజువల్స్ ఉన్నాయి. స్పీకర్ గారికి పంపించాం. అవసరమైతే దమ్ముండే ఛాలెంజ్ చేస్తున్నా. కొడుక నువ్వు నల్గొండలో రిజైన్ చేయని ఆర్మూర్లో రిజైన్ చేస్తా. ఓటుకి వెళ్తాడు చూద్దాం అసెంబ్లీలో. చెప్తున్నా కొడుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి దమ్ముడే చెప్పురా. 4 సార్లు గెలిచిన కదా ఎమ్మెల్యే. బల్బున్నది కొడుక మడిచి పెట్టుకో.